నేటి యువత టొబాకోకు అలాగే డ్రగ్స్కు బానిస అవుతున్న సందర్భంగా ఈ ప్రధానంగా చూసుకుంటే వీటి నుంచి దూరంగా ఉండాలని వీటి నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి యువతను విముక్తి కలగాలనే ప్రధాన ధ్యేయంతో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా రోడ్డుపై వచ్చి ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ విద్యా సంస్థకు సంబంధించిన అధికారులు అలాగే విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన కారణాలు ఏంటి? ఈరోజు ఎందుకు కారణం చేతి ఈరోజు మీరు బయటకు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి. మేము సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్. సో గవర్నమెంట్ మనకి ఆర్డర్స్ ఇచ్చింది యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని. సో ప్రతి స్కూల్స్లోనూ ప్రతి కాలేజ్లోనూ సో స్కూల్స్ దగ్గర నుంచి కాలేజ్ వరకు స్టూడెంట్స్ అందరూ కూడా సో డ్రగ్ అడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో దానికి కంపల్సరీగా గవర్నమెంట్ ఏంటంటే లాస్ట్ ఒక 6 months నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కంపల్సరీ కండక్ట్ చేయాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఒక క్లాసెస్ అనే ప్రతి క్లాసు కూడా మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 1 hour క్లాస్ తీసుకొని వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం. కాలేజ్ లెవెల్లో అయితే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వకుండా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఈ విధంగా మీరు రోడ్డుపైకి వచ్చి ర్యాలీ చేయడానికి కారణాలు ఏంటి? చాలామంది స్టూడెంట్స్ ఈ డ్రగ్ అడిక్షన్కి ఎక్కువ ఏపీలో ఎక్కువగా మనకి డ్రగ్ అడిక్షన్ అనేది చూస్తున్నాం. సో దానికోసం గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. సో సార్ నోడల్ ఆఫీసర్. సో వాళ్ళు ఏంటంటే సార్ మా కాలేజ్లో ప్రతి క్లాస్కి కూడాను సెన్సిటైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ సెన్సిటైజేషన్ క్లాస్లో ఏంటంటే డ్రగ్ అడిక్షన్ ఎలా అవుతున్నారు, ఎక్కడెక్కడ అవుతున్నారు, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం స్టూడెంట్స్కి. సో ఓన్లీ స్టూడెంట్స్కే కాకుండా రిమైనింగ్ ఉన్న ప్రజలందరికీ కూడాను మనకి తెలియాలి ఈ డ్రగ్ అడిక్షన్ వలన వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియడం కోసం మేము ఈ ర్యాలీ కండక్ట్ చేసాం. ఈ ర్యాలీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు సమాజానికి? అవేర్నెస్ బాగా తెలుస్తుంది. ఇలాంటిది మన ఏపీలో ఉంటుందా అనేది అందరికీ అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైనా చూసినట్టయితే ఇంకా మా అవేర్నెస్ ప్రోగ్రామ్ చూస్తారు కాబట్టి ఈ ఏరియాలో ఇది జరుగుతుంది. సో వెంటనే సార్ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సార్కి కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ వెళ్ళి మేము ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. అంటే డ్రగ్స్ అనేవి మనకి మెడికల్గా యూజ్ అవ్వాలి, మనకి డ్రగ్స్ అనేవి హెల్త్ పరంగా యూజ్ అవ్వాలన్నమాట. కానీ కొన్ని డ్రగ్స్ని మిస్యూజ్గా యూజ్ చేస్తుంటారు అనమాట. లైక్ ఓపియం డ్రగ్స్ అని, కోడెన్, నార్కోటిక్ డ్రగ్స్ అని, హీరోయిన్ అనే కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ మిస్యూజ్ చేస్తుంటారు. మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళకి డిప్రెషన్ అనేది కలుగుతుందనమాట. ఏదైనా డ్రగ్ అనేది మన హెల్త్కి ఇష్యూ బట్టి యూజ్ చేయాలన్నమాట. మిస్యూజ్గా యూజ్ చేయకూడదు. దానివల్ల డ్రగ్ అడిక్షన్ అనేది అవుతుందన్నమాట. అందుకే ఎప్పుడైనా డ్రగ్స్ అనేవి హెల్త్కి అలాగే యూజ్ అవుతుంది, అలాగే యూజ్ చేయాలి, కానీ మిస్యూజ్గా యూజ్ చేయకూడదు అనమాట. మీరు చెప్పండి అమ్మ, ఒక స్టూడెంట్స్కి ఎటువంటి సందేశం ఇస్తున్నారేంటి? ఈ మధ్య యంగ్స్టర్స్ అనేది మెంటల్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ అనేవి మన హెల్త్కి అసలు మంచిది కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా డ్రగ్స్ కానీ మనకి ఆఫర్ చేస్తే మనం ఎలా నో చెప్పాలన్నది మనం తెలుసుకోవాలి. అండ్ గవర్నమెంట్ NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ గురించి ఒక యాక్ట్ వచ్చింది 1985లో. అండ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే తెలియట్లేదు డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. దానివల్ల అందరూ డ్రగ్స్కి బేగా ఎడిక్ట్ అయిపోతున్నారు. మనం ఈ ప్రోగ్రామ్ వల్ల అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే డ్రగ్ అడిక్షన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి. అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ అంటే ఫాస్ట్గా స్ట్రెస్ రిలీఫ్ అయిపోవడానికి డ్రగ్స్ అనేవి తీసుకుంటున్నారు. అలా డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. అండ్ అంతే సార్. ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఎందుకు చేస్తున్నామంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ మధ్యన చాలా డ్రగ్స్కి అలవాటు పడిపోయి స్ట్రెస్ గురించి అని, బ్రేకప్ అని, చాలా సిల్లీ రీజన్స్కే చాలా బాగా పాడైపోతున్నారు. ఈ యొక్క మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే డ్రగ్స్ తీసుకోకుండా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మేము అండ్ మా ప్రిన్సిపల్ సారు, మా సార్ ఆనంద్ సార్ కూడా మాకు ప్రతి రోజు ఒక క్లాస్కి 1 hour క్లాస్ తీసుకొని ప్రతి క్లాస్కి కూడా మాకు దీని గురించి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మాకు చెప్తూ ఉంటారు. అలాగే మేము చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది. ఇంకా చాలామంది పాడవకుండా మంచి దారిలోకి వస్తారని కోరుకుంటున్నాం.
చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ స్టూడెంట్లు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత అయితే మాత్రం దారుణంగా అయితే మాత్రం డ్రగ్స్కి అయితే మాత్రం బారిన పడుతున్నటువంటి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రగ్స్ అనేది ఒక ఉపయోగకరంగా ఉండాలి తప్ప కానీ ఈ విధంగా జీవితాలు నాశనం చేసే విధంగా ఉండకూడదని అయితే మాత్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరంలో భారీ ఎత్తున అయితే మాత్రం ర్యాలీ నిర్వహించి అయితే మాత్రం కొత్తగా అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.